అందరికీ నమస్కారం. కథాలహరికి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు 'వెన్నెల పాట'. రచన శ్రీ బెజ్జారపు వినోద్ కుమార్ గారు. ఇక కథలోకి వెళ్దామా? అసలు మీరిద్దరూ తల్లిబిడ్డలేనా? హఠాత్తుగా చంద్రు మాయమయ్యాడు. మేఘాల నీడ టెర్రస్ని ఆవరించింది. అప్పటి వరకు వెన్నెల వెలుగులో వేయి వేణువుల రాగాలందించిన నిశ్శబ్దం స్తబ్దంగా ఉండిపోయింది. నాకివాళ సమాధానం చెప్పి తీరాలి విజ్జు. ఎందుకు మీ అమ్మకు మీ తమ్ముడిపైన అంతటి ప్రేమ? ఎందుకు అతడిపైన అలవిమాలిన అనురాగం? మీ తమ్మునిపైన చూపించిన ప్రేమలో, మీ తమ్ముని కోసం పడే ఆరాటంలో, మీ తమ్మునికి అందించిన అమ్మతనంలో 10వ వంతైనా ఏనాడైనా నీపైన చూపించిందా? మోక్ష అడుగుతున్నవి కొన్ని ప్రశ్నలే, కానీ అవి అతడిని చేరే లోపలే కార్తవీర్యార్జునుడు వదిలిన వేల బాణాల్లా విచ్చిపోయి అతని హృదయంపై దాడి చేస్తున్నాయి. అతనికి అర్థమైంది, తనను తాను ఆవిష్కరించుకోవాలి. ఇన్ని రోజులుగా తనను ఏమీ అడగకుండానే తనకు తానుగా నేనుగా మారిన మోక్షం ముందర ఇన్నేళ్లుగా దాచి ఉంచిన పార్శ్వాన్ని ప్రదర్శించాలి. ఇన్ని రోజులుగా తనను తాను చెక్కుకోవడంలో అయిన గాయాలకు కారిన రక్తపు మరకలకు భాష్యాన్ని ఇవ్వాలి. ఇక తప్పదు. గుండెగతులు పాడుతున్న విషాద గీతాన్ని కనుకొలుకుల గుండా జాలువార్చాల్సిందే. మళ్ళీ గొంతు విప్పింది మోక్ష. విజ్జు, కాలేజీలో చదువుతున్న రోజుల్లో అమ్మతనంలోని కమ్మదనానికి, వెన్నెలలోని చల్లదనానికి తన పరా తేడాలుండవని కవితలు రాసుకునేదాన్ని. అడవిలో అయినా పట్టణంలో అయినా వెన్నెల ఒకేలాగా వర్షిస్తున్నట్లు అమ్మతనానికి ప్రపంచమంతా ఒకటేనని, తనది కాని బిడ్డపడే యాతనకు కూడా అమ్మతనం తల్లడిల్లిపోతుందని అనుకునేదాన్ని. ఇక్కడ మాత్రం ఎందుకిలా? కన్నతల్లై ఉండి ఇద్దరు బిడ్డలపై ప్రేమలో ఎందుకిలా వ్యత్యాసం? మౌనంపై మౌనాన్ని పేరుస్తూ భావహర్మ్యాన్ని నిర్మిస్తున్నాడు అతను. ఆమె నా పట్ల వివక్ష చూపితే అది సహజమే అనుకునేదాన్నేమో, కానీ నీ పట్ల? ఒకదానితో మరొకదాన్ని పోల్చడంలోనే మనిషి పొందే దుఃఖమైన సంతోషమైన ఆధారపడి ఉంటుంది. కాకపోతే దుఃఖదాయమైన పోలిక వైపే మనిషి. హఠాత్తుగా మాటల్ని ఆపేశాడు అతను. ఆమె కనురెప్ప చివర నీటి ముత్యం మెరుస్తోంది వెన్నెల వెలుగులో. ప్లీజ్ చెప్పు విజ్జు, మీరిద్దరూ ఈ తల్లి కన్నబిడ్డలేనా? క్షణాల మౌనం తర్వాత చెప్పాడు అతను. కాదు. చిన్నగా మంచు తుంపర మొదలైంది. ఏదో తెలియని అయోమయంలోకి జారిపోయింది మోక్ష. అతను ఇచ్చిన సమాధానంతోనే ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి. చలమలో తోడిన కొద్దీ నీరూరినట్లుగా ఎన్నో రహస్యాలు బయటపడాల్సి ఉంది అనుకుంది. ఒక్కసారి అతను అంత హఠాత్తుగా కాదు అనేసరికి ఆమె గతంలో తనకెదురైన అనుభవాలను ప్రస్తుత సమాధానంతో బేరీజు వేసుకోవడం మొదలుపెట్టింది. విజయ్ మోక్షది ప్రేమ వివాహం. మొదటిసారిగా విజయ్ మోక్షని ఇంటికి తీసుకెళ్లి పరిచయం చేసినప్పుడు విజయ్ తల్లి మనసారా ఆశీర్వదించింది ఆమెను. మోక్ష తల్లి తండ్రి లేని పిల్ల కావడంతో ఇరువైపులా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా నిరాడంబరంగా జరిగిపోయింది పెళ్ళి. పెళ్లి రోజునే గమనించింది మోక్ష. అత్తమ్మ తన చిన్న కొడుకును వదిలి ఉండలేకపోవడం, ప్రతి పనికి అతడి సలహాను తీసుకోవడం. తప్పటడుగులు వేస్తున్న బిడ్డ వెన్నంటే నడుస్తున్న కన్నతల్లిలా, వంగిపోతున్న మల్లెతీగను చుట్టూ పెనవేసుకున్న పందిరి కొయ్యలా అతని వెన్నంటే ఉంటోందామె. ముందుగా సహజంగా కన్నతల్లికి చిన్న కొడుకు పైన ఉండే గారాబం అనుకుంది. తర్వాత ఆ తల్లి కొడుకుల అనుబంధం ఎంతో అపురూపంగా అనిపించింది. చిన్న కొడుకు కూడా క్షణం వదిలి ఉండడం లేదు. కానీ కొద్ది రోజులు అయ్యేసరికి ఆమె ఇద్దరు కొడుకులపైన చూపించే ప్రేమలో తేడా కనిపించసాగింది ఆమెకు. అలా అని ఆమె పెద్ద కొడుకు పైన ఏనాడు విసుగునో, అసహ్యాన్నో, నిర్లక్ష్యాన్నో ప్రదర్శించలేదు. ఓ తేడా మాత్రం అనిపించసాగింది. తేడా వస్తుపరమైనదో భౌతికపరమైనదో అయితే పర్వాలేదు. ఆ కొడుక్కి 2 వస్తువులు ఎక్కువ ఇచ్చి, ఈ కొడుకు 2 వస్తువులు తక్కువ ఇస్తే పర్వాలేదు. వారి సామాజిక ఆర్థిక వ్యత్యాసాలకు అనుగుణంగా అలా ఇస్తుందనుకోవచ్చు. కానీ ఆమె ప్రదర్శించే ప్రేమలో తేడా కనిపిస్తోంది. నిరంతరం చిన్న కొడుకుతోనే ఉంటుంది. అతనితో కలిసే బయటికి వెళ్తుంది. కలిసి టెర్రస్ పైన కూర్చొని గంటల తరబడి ముచ్చట్లు పెడుతుంది. అతనికి ఒంట్లో ఏ కొంచెం నలతగా కనిపించినా విలవల్లాడిపోతుంది. ఒకే ఇంట్లో ఒకే కప్పు కింద
ఆమె రెండు భిన్న ప్రపంచాలను క్రియేట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది మోక్షకు. అప్పుడే ఆమెకు అనుమానం వచ్చింది, విజయ్ ఈమె కన్న కొడుకేనా అని. ఉండబట్టలేక విజయ్తో అందొక రోజు, అదేంటి మీ అమ్మగారు చిన్న కొడుకే లోకంగా బతుకుతారు, మీకోసం 10వ వంతు సమయాన్నైనా కేటాయించరు. కన్నతల్లి సాంగత్యం నాకన్నా వాడికే ఇంకా ఎక్కువ అవసరమేమో అన్నాడు అతను నవ్వుతూ. సరైన జవాబులా అనిపించలేదు ఆమెకు. చిన్న కొడుకు కదా, గారాబం చేస్తోందేమో అనుకుంటే అన్నదమ్ములు ఇద్దరి మధ్యన వయస్సులో తేడా 2 సంవత్సరాలే. అతడి కోసం తన జీవితంలోని ప్రతి క్షణాన్ని వెచ్చిస్తోంది ఆమె. చిటికన వేలిని వదిలి ఎక్కడ తప్పిపోతాడో అని పసిపిల్లాడి పట్ల తల్లిపడే జాగ్రత్త ఆమె ప్రతి కదలికలోనూ కనిపిస్తుంది. ఒక రకంగా ఆమె జీవించేది కేవలం చిన్న కొడుకు కోసమే. మోక్ష మనసు గాయపడింది అక్కడే. ఎందుకు ఆమె చిన్న కొడుకు పట్ల అలాంటి ప్రేమను ప్రదర్శిస్తోంది? ఎందుకు అతనితో మాత్రమే అసలైన అమ్మలా, మనసెరిగిన స్నేహితురాల్లా మెలుతోంది? చాలా రహస్యాలు ఆ ప్రవర్తన వెనకాల గూడు కట్టుకున్నట్లుగా అనిపించింది. అదే సమయంలో అమ్మతనాన్ని అపహాస్యం చేస్తున్న ఆమెపైన అసహ్యం పేరుకుపోయింది మోక్షకు. ఏడాది గడిచినా ఆమె ప్రశ్నలాగానే మిగిలిపోయింది. చిన్న కొడుకు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ రాగానే తాను అతనితో కలిసి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. తెల్లవారితే ఆమె ప్రయాణం. అందుకే ఈరోజు రాత్రి టెర్రస్ పైన వెన్నెల సాక్షిగా తను విజయ్ని ఖచ్చితంగా అడగాలనుకుంది. నవంబర్ నాటి చంద్రుడు అక్కడ మరి మాయమైపోయాడు. చిమ్మ చీకటి, నిశ్శబ్దం, చలి. ఆకాశం నుంచి తటాలన ఒక ఉల్క రాలి క్రింద పడిపోయింది. మోక్ష, నీకు చాలా చెప్పాలమ్మా అంటూ లేచి కిందికి వెళ్ళిపోయాడు విజయ్. ఆమెకి ఏమీ అర్థం కాలేదు. మరికొంతసేపటికి చేతిలో ఒక కాగితంతో వచ్చాడు విజయ్. మోక్ష, ఇదొక ఉత్తరం. హృదయంలోని అమ్మతనాన్నంతా కరిగించి కన్నీళ్లుగా మార్చి అక్షరాలుగా పేర్చిన ఉత్తరం. నీలోని వేల ప్రశ్నలకు నిలువెత్తే సమాధానం ఈ ఉత్తరం అంటూ అతను ఆ ఉత్తరాన్ని మోక్షకు అందించి తిరిగి చెప్పసాగాడు. ఇప్పుడు నేను నీకు కథ చెప్పబోతున్నాను. కథ మొత్తం వినడం పూర్తయ్యాక ఈ ఉత్తరాన్ని విప్పి చదువు. కేవలం నువ్వు తోడున్నావన్న ధైర్యంతోనే నేను ఈ కథను చెప్తున్నాను అన్నాడు. కొద్దిసేపు ఆగి పెదవి విప్పి చెప్పాడు విజయ్. అమ్మా, నిన్ను వదిలిపెట్టి ఇప్పటి వరకు ఉండలేదు కదమ్మా. నాకు వెళ్ళాలనిపించడం లేదు, భయంగా ఉంది. ఏడు మొహం పెట్టి అన్నాడు ఆకాష్. తప్పదు కన్నా, మన జీవితంలో ఎదగాలనుకున్నప్పుడు కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలి అంది తల్లి దేవకి. కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి ఆకాష్కి. రాలడానికి సిద్ధంగా ఉన్న కన్నీళ్లను తుడిచి దగ్గర తీసుకుంది తల్లి. బంగారం, నిన్ను వదిలిపెట్టి ఉండడం నాకేమైనా సంతోషమా? కానీ తప్పదు కదా. నేను మధ్యలో వస్తుంటాను, నువ్వు కూడా మధ్య మధ్యలో రావచ్చు. ఎప్పుడు మాట్లాడాలనిపించినా బయటికి వచ్చి ఫోన్లో మాట్లాడచ్చు సర్ది చెప్పింది తల్లి. సరేనన్నట్టుగా తలూపాడు ఆకాష్. అమ్మా, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కలిసి వస్తాను అనేసి వెళ్ళిపోయాడు ఆకాష్. ఆకాష్ వెళ్ళిపోగానే నిస్సత్తుగా సోఫాలో కులబడిపోయిందామె. ఎవరు లేని ఆ హాల్లో కూర్చొని మౌనంగా రోధించసాగింది. పంటి బిగున దుఃఖాన్ని ఎంత ఆపుకుందామనుకున్నా ఆగడం లేదు. ఆమెకంటూ మిగిలిన ప్రపంచం ఆకాష్. కొండంత విషాదం పైన అందంగా పేర్చుకున్న బంతిపువ్వు ఆకాష్. చచ్చిపోవాలన్న కోరిక నుంచి చిటికన వేలు పట్టుకొని బయటకు నడిపించుకొచ్చిన అపురూపం ఆకాష్. భర్త కారు యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు ఆకాష్ ఏడాది పిల్లవాడు. భర్త శవం దగ్గర తాను ఏడుస్తూ ఉంటే ఆకాష్ పాల కోసం ఏడవటం మనకు బాగా గుర్తు. మనం సాకారం చేసుకునే స్వప్నాలను వీడందుకోవాలి అనేవాడు ఆమె భర్త. ఎందుకో తెలియదు కానీ భర్తతో గడిపిన కాలంలోని ఈ మాటలు మాత్రమే ఆమెకు బలంగా గుర్తుండిపోయాయి. కాదు, వీటిని మాత్రమే గుర్తుంచుకుందామే. భర్త చనిపోవడంతో కాంపెన్సేటరీగా ఆమెకు టీచర్ ఉద్యోగం వచ్చింది. ఆకాష్ని వదిలి క్షణమైనా ఉండటానికి ఇష్టపడదామె. ఉదయం స్కూల్కి వెళ్ళిన ఆకాష్ పైన సాయంకాలానికే బెంగపడిపోయేది. ఎన్నడైనా స్కూల్ నుంచి 1-2 రోజులు ఎక్స్కర్షన్ వెళ్తే విలువిల్లాడిపోయేది. ఆకాష్ తిరిగి ఇంటికి చేరుకునేంత వరకు తిండి తినేది కాదు. కానీ ఆమెకు తెలుసు కొన్ని అనివార్య పరిస్థితుల్లో విడిచి ఉండక తప్పదని. అందుకే ఆమె ఆకాష్కి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడల్లా కొడుక్కి ధైర్యం చెప్పి ఇద్దరి బాధను తానొక్కతే భరించేది. ఆకాష్కి చిన్న గాయమైన తల్లడిల్లేది. ఆకాష్ స్నేహితులను ఎప్పుడూ తన ఇంటికి రమ్మని పిలిచేది. ఎంతో సాన్నిహిత్యం పెంచుకొని వారందరికీ ఆ క్షణాన అమ్మలా నిలిచేది.
ఆకాష్ స్నేహితులతో అటాచ్మెంట్ పెరుగుతున్న కొద్దీ ఆకాష్ విషయంలో భద్రతా భావన ఏర్పడేది. ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఏర్పడితే ఆకాష్ స్నేహితులను పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని ఆ సమస్యలను తీర్చేది. అలాంటిది ఆకాష్ 9వ తరగతిలోకి రాగానే ఆమెలో చిన్నగా దిగులు మొదలైంది. రోజులు గడుస్తున్న కొద్దీ అది మర్రి చెట్టులా పెరిగిపోయింది. ఆకాష్ 10వ తరగతిలోకి రాగానే అది అల్లజడిగా రూపాంతరం చెందింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే పిల్లలను ఇంటర్మీడియట్ నుంచే హాస్టల్లో ఉంచక తప్పని పరిస్థితి. మనసుకు ఎంతగా సర్ది చెప్పుకున్నా ఇంటర్మీడియట్ కోసం ఆకాష్ను హాస్టల్కి పంపించలేకపోయింది. కానీ ఆమె మనసులో ఏదో దిగులు. వాడిని మరీ సున్నితంగా తయారు చేస్తున్నామనేమోనని, నిరంతరం అతి జాగ్రత్తలు తీసుకొని వాడిని బయటి ప్రపంచానికి పనికిరాని వాడిలా తయారు చేస్తున్నానేమోనని. ఇలా ఆలోచించిన ప్రతిసారి ఆమెకు భర్త గుర్తుకొచ్చి ఏడుపు వచ్చేది. తాను ఒంటరిగా తీసుకునే నిర్ణయాలు తప్పో ఒప్పో తెలియని పరిస్థితుల్లో భర్త ఉంటే బాగుండేదనిపించేది. అమ్మా నాన్న పాత్రలు రెండింటినీ పోషించడంలో చాలా అలసిపోయినట్లుగా భావించేది. కానీ ఆకాష్కి ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చినప్పుడు అందరూ తనను పొగుడుతుంటే తన పెంపకం సరైనదే అని సంబరపడింది. అమ్మా, నిన్ను వదిలి ఉండాలంటే భయంగా ఉంది అని ఆకాష్ అన్నప్పుడు తల్లడిల్లిపోయింది. తనను వదిలి ఉండాలంటే దిగులుగా ఉంది అని అంటే ఇంతగా భయపడకపోయేది. తానే స్వయంగా వెళ్ళి కొడుకును కాలేజీలో జాయిన్ చేసి వచ్చింది. కాలేజీ మేనేజ్మెంట్ వారిని కలిసి తన పరిస్థితి, తన కొడుకు పెరిగిన పరిస్థితులు, అతని సున్నిత మనస్తత్వం గురించి వారికి వివరించి మరీ వచ్చింది. 2 రోజులు సాఫీగా గడిచాయి. 3వ రోజున ఆకాశం నుంచి ఫోన్ వచ్చింది. అమ్మా, ప్రపంచం నేను అనుకున్నంత సున్నితంగా లేదమ్మా. వీళ్ళు నన్ను ర్యాగింగ్ పేరుతో బాధ పెడుతున్నారు. బాధపడుతున్న కొద్దీ వీళ్ళు మరీ రెచ్చిపోతున్నారు. నా బాధ వారి క్రూరత్వాన్ని మరింతగా పెంచుతోంది. పోనీ తేలిగ్గా తీసుకుందామంటే నా వల్ల కావడం లేదు. ప్రపంచం మరీ విషమయంగా కనిపిస్తోందమ్మా అన్నాడు. కదిలిపోయింది తల్లి మనసు. అదే రోజు కొడుకు చదివే కాలేజీకి బయలుదేరి వెళ్ళింది. కాలేజీ మేనేజ్మెంట్ను కలిసి వారికి పరిస్థితిని వివరించింది. వారి నుంచి సరైన స్పందన లభించలేదు. ఫ్రెషర్స్లో బెరుకు పోగొట్టడానికి సీనియర్స్ చేసే సరదా పనులమ్మా. కొన్ని రోజులైతే మీ అబ్బాయి అడ్జస్ట్ అయిపోతాడు అన్నారు. ఆకాష్ను ర్యాగింగ్ చేస్తున్న సీనియర్స్ను కలవాలని ప్రయత్నించింది. కానీ వారెవరూ ఆమెకు తారసపడలేదు. కొడుకును తీసుకుని ఇంటికొచ్చింది. 4 రోజులు కొడుకును తన దగ్గరే ఉంచుకుంది. ఆ 4 రోజులు కొడుకుకు తాను కౌన్సిలర్గా మారింది. బంగారం, కష్టాలొచ్చినప్పుడు నిలదొక్కుకోవాలి. అదే మన విజయయాత్రలో మనం అధిగమించే తొలి మైలురాయి అవుతుంది. తాను అందుకోలేని ఉన్నత స్థాయిని నువ్వు అందుకోవాలన్నది మీ నాన్నగారి కోరిక. చెప్పినంత తేలికగా ఆచరణ సాధ్యం కాదని తెలిసినా నచ్చజెప్పి పంపించింది. కానీ అతను కాలేజీకి వెళ్ళగానే పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. అతన్ని టార్గెట్ చేసుకున్న 4 సీనియర్లు తిరిగి విజృంభించారు. అయితే ఎంత హింసించినా అతను నోరు మెదపకపోవడం, సహించడం, అభావంగా ఉండటంతో రెచ్చిపోయారు. ఇక్కడ విషయాలు చెప్పి తల్లిని క్షోభపెట్టడం ఇష్టలేని ఆకాష్ తల్లికి ఏమీ చెప్పలేదు. మూగగా తనలో తానే రోదిస్తూ ఉండసాగాడు. ఒకరోజు కాలేజీ గది నుంచి హాస్టల్కి వస్తున్న ఆకాష్ వారి కంటిలో పడ్డాడు. వెంటనే వాళ్ళు అతని దగ్గరున్న వస్తువులన్నీ లాగేసుకున్నారు. కళ్ళద్దాలు తీసి కింద పడేశారు. అయినా అతను ఏమీ అనకపోవడంతో వారిలో పైశాచికత్వం జడలు విప్పింది. ఆకాష్ బట్టలను విప్పించి అతన్ని నగ్నంగా రూమ్కి పంపించారు. అందులో ఒకడు ఆ దృశ్యాన్నంతా కెమెరాలో బంధించాడు. అయినా సహించాడు. తల్లికి ఫోన్ చేయలేదు, విషయాలేవీ చెప్పలేదు. కానీ తనను ఇంతటితో వదిలేయమని మాత్రం బోరున విలపిస్తూ వారిని వేడుకున్నాడు. ఆ ర్యాగింగ్ దృశ్యానికి సంబంధించిన ఫోటోలు బయటకొచ్చాయి. క్రూరత్వాన్ని హీరోయిజంగా భావించిన సీనియర్స్ ఆ ఫోటోలని తామే బయటపెట్టారు. ఆ ఫోటోలు అలా క్యాంపస్ దాటి బయటకు వెళ్ళాయి. ర్యాగింగ్ పేరుతో జరుగుతున్న అకృత్యాలను వెలుగులోకి తెచ్చే ఉద్దేశంతో మీడియా వాటిని బయటపెట్టడంతో రాష్ట్రంలో అదో సంచలన వార్త అయింది. ఆ ఫోటోలను, అందులో ఆకాశను చూసి గుండెలు అవిసిపోయాయి ఆ తల్లికి. వణుకుతున్న శరీరంతో కాలేజీకి వెళ్ళింది. తల్లిని చూడగానే అన్ని రోజులుగా తనలో తానే అనుభవిస్తున్న నరకయాతనను బయటపెట్టుకున్నాడు ఆకాష్. తల్లిపైన పడి భోరున ఏడ్చాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్న కొడుకుని ఎలా సముదాయించాలో అర్థం కాలేదు ఆమెకు.
నిలువెత్తు దుఃఖమైపోయింది ఆమె. భర్త చనిపోవడం, ఆకాష్ కోసమే తాను బతికుండడం, ఒకదాని వెనుక ఒకటి గుర్తుకొచ్చాయి ఆ తల్లికి. జీవితంలో తనకంటూ మిగిలిన ఏకైక ఆశ అలా నగ్నంగా నడివీధిలో నిలబడి తనను వెక్కిరిస్తున్నట్లుగా అనిపించి కుప్పకూలిపోయింది. తన ప్రమేయం లేకుండానే ప్రపంచమంతా తమనే జాలిగా హేళనగా చూస్తున్నట్టుగా అనిపించింది. ఆ రోజంతా కొడుకుతో హాస్టల్లోనే ఉండి కొడుకును సముదాయించింది. కొడుకును కాలేజీ యాజమాన్యం చేతిలో ఉంచి కళ్ళనీళ్లు తుడుచుకుంటూనే తన ఊరికి వెళ్ళిపోయింది. అదే రోజు రాత్రి ఆ తల్లి తనను వెక్కిరిస్తున్న చీకటి సాక్షిగా ఉరిపోసుకొని చచ్చిపోయింది. చెప్పడం ఆపాడు విజయ్. నిలువెల్లా కదిలిపోయింది మోక్ష. భయంకరమైన పీడకల కన్నట్లు హడలిపోయింది. భయం భయంగా విజయ్ గుండెల్లో తలదాచుకుంది. విజయ్ కూడా మౌనంగా ఉండిపోయాడు. ప్రకృతి నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ నిశ్శబ్దం మరీ భీతావహంగా అనిపించింది మోక్షకు. త్వరగా తెల్లారితే బావుండు, ఏదైనా కదలిక ఈ నిశ్శబ్దాన్ని ఛేదిస్తే బావుండు అనుకుంది. ఆ నిశ్శబ్దంలో తన గొంతు సవరించుకున్నాడు విజయ్. అతను గొంతు సవరించుకుంటుంటే గజగజా వణికిపోయింది మోక్ష. అతను చెప్పబోయే విషయాన్ని జీర్ణించుకునే స్థితిలో లేదామె. ఆ తల్లి చనిపోయిన మర్నాడు కాలేజీ యాజమాన్యానికి ఒక ఉత్తరం వచ్చింది. తన కొడుకు జీవితంతో ఆటలాడుకున్న నలుగురిని క్షమించమని ఆ తల్లి రాసిన ఉత్తరం అది. ఆశ్చర్యంగా తలపైకెత్తి చూసింది మోక్ష. అదే సమయంలో ఆకాశను ర్యాగింగ్ పేరుతో హింసించిన ఆ నలుగురి అడ్రస్లకు ఒకే విషయంతో 4 ఉత్తరాలు వచ్చాయి. ఆ గొంతులో ఏదో అడ్డం పడినట్లుగా ఆగిపోయాడు విజయ్. హఠాత్తుగా నోరు పెగలక ఊపిరందనట్టుగా ఉక్కిరిబిక్కిరవుతూ మాటల కోసం కష్టపడుతున్న విజయ్ కేసి చాలా ఆశ్చర్యంగా చూసింది. అతి కష్టం మీద చెప్పాడు విజయ్. నీ చేతిలో ఉన్న ఉత్తరం అదే, నువ్వే తీసి చదువు. ఉత్తరాన్ని విప్పింది మోక్ష. మసకమసగ్గా కనిపిస్తున్న అక్షరాల్ని చదవసాగింది. బాబూ, ఎన్నో ఏళ్లుగా ఎంతో జాగ్రత్తగా నేను నిర్మించుకుంటూ వస్తున్న కలల సౌధం నా బంగారు ఆకాష్ హఠాత్తుగా సమూలంగా ధ్వంసం చేస్తారనుకోలేదయ్యా. మీరు కూడా ఎవరో ఒక తల్లి బిడ్డలే కదా. అందుకే నాలోని అమ్మతనం మిమ్మల్ని శిక్షించలేకపోతుంది. అందుకే నన్ను నేను శిక్షించుకుంటున్నాను. ఈ క్షణంలో నా ఈ కన్నీళ్ళు నా బంగారు తండ్రి లాంటి వాళ్ళ కోసం. నా మరణమే నేను మీకిస్తున్న సందేశం. ఉత్తరం చదివి కదిలిపోయింది మోక్ష. కన్నీళ్లు జలజలా చెక్కిళ్లపైకి జారాయి. హఠాత్తుగా ఒక అనుమానం ఆమె మెదడులో పురుడు పోసుకుంది. అంతలోనే వేళ్ళు ఊడలు మొలకెత్తించుకొని అది పెరిగిపోయింది. అసలు అసలు ఈ ఉత్తరం నీకెలా వచ్చింది? నిజం చెప్పు, నిజం చెప్పు, హిస్టీరిక్గా అరిచింది. అంతే, నిలువెత్తు దుఃఖంగా మారిపోయాడు విజయ్. తలను మోకాలలో దాచుకొని భోరున ఏడవసాగాడు. పశ్చాత్తాపంతో వణికిపోతున్న అతని మనసును గుర్తించింది ఆమె. అన్ని రోజులుగా అతడు అనుభవిస్తూ వస్తున్న అపరాధ భావనను గుర్తించింది. అతడిని ఆపాలని అనిపించలేదు. ఏడ్చి ఏడ్చి అలసిపోయిన విజయ్ను దగ్గర తీసుకుంది మోక్ష. పాపం ఆకాష్ ఏమయ్యాడు? అడిగింది దిగులుగా. మౌనంగా ఉండిపోయాడు విజయ్. పాపం ఆకాష్, అతనికి అతని తల్లి లాంటి మరో తల్లి దొరికింటే ఎంత బాగుండేది అంది మోక్ష. దొరికింది, నెమ్మదిగా అన్నాడు విజయ్. అవునా? ఎవరా తల్లి? ఉత్కంఠగా ప్రశ్నించింది. మా అమ్మ. జగమంతా వెలుగుమయం అయిపోయింది. ఆకాష్ తల్లి చనిపోయిన విషయం తెలుసుకున్న అమ్మ ఏమాత్రం ఆలస్యం చేయలేదు. ఎవరి అనుమతి కోసమూ చూడలేదు. ఎవరిని ఏమీ అనలేదు. ప్రతి క్షణము విలువైంది అనుకుని పరుగెత్తుకెళ్ళింది. ఆకాష్ తల్లి మరణ వార్త ఆకాష్ను చేరే కన్నా ముందే అమ్మ హాస్టల్కు పరిగెత్తుకెళ్ళి ఆకాష్ను అక్కను చేర్చుకుంది. ప్రపంచం మరీ సుందరమైపోయినట్లు అనిపించింది మోక్షకు. కిందికి వచ్చేసరికి హాల్లో ఏదో పనిచేసుకుంటున్న ఆకాష్ రాజువదిన్ని చూసి చిన్నగా నవ్వాడు. అతన్ని దాటుకుని బెడ్రూమ్లోకి వెళ్ళింది మోక్ష. అక్కడ ఆకాష్ బట్టలు సర్దుతూ కనిపించింది అత్తమ్మ. ఎర్రబడ్డ కళ్ళతో ఉన్న మోక్షను చూసింది. లోపలికి రామ్మా. లోపలికి వెళ్ళింది మోక్ష. చూడు తల్లి, మొదటిసారి నిన్ను చూసినప్పుడే నీలో కమ్మని అమ్మతనం కనిపించింది నాకు. ఇంకా విజయ్కు నా అవసరం తీరిందనుకున్నాను. కానీ ఆకాష్కి నా తోడు అవసరం, బహుశా జీవితాంతం కావచ్చు.
ఒక్క ఉదుటిని వెళ్ళి ఆమెను కౌలించుకుంది మోక్ష. ఆమె కళ్ళలోంచి జారుతున్న కన్నీళ్లు మూర్తభవించిన అమ్మతనంలోని కమ్మదనాన్ని నిలువెల్లా తడిపేసాగాయి. కథ సమాప్తం. మరో మంచి కథతో కలుద్దాం.